2012 సంవత్సరంలో గ్రూప్ 2 విన్నర్ ఆయన. నువ్వు గ్రూప్ 1కు ప్రిపేర్ అయినా, 2కు ప్రిపేర్ అయినా, 3కు ప్రిపేర్ అయినా, దేనికి ప్రిపేర్ అయినా కూడా మెయిన్గా మనం బేస్గా తెలుసుకుంది మాత్రం ఇష్టం వచ్చినట్టు మనం చదువుకుంటా అంటే మాత్రం రాదు. మీరు చదివేటటువంటి దాని మీద మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతుంటుంటారు. సో ఇక్కడ భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు అంటే మీ దృష్టిని ఏం చేస్తున్నాడు డైరెక్ట్ క్వశ్చన్ వేసి మిమ్మల్ని క్వశ్చన్లో పడేస్తూ ఉంటుంటాడు. సో ఇక్కడ భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు, డైరెక్ట్గా మీ ఆలోచన మొత్తం కూడా ఎక్కడికి పోతుంది అని అంటే ఇమ్మీడియట్గా మనకు 104 సార్లు సవరించారు అనేటువంటి దానికే పోతుంది ఆలోచన. సో భారత రాజ్యాంగ ప్రవేశికను వాస్తవానికి 104 సార్లు సవరించారు, అది నిజమే ఆన్సరు. కానీ చాలా మంది తొందరపాటుగా పెట్టడం వల్ల ఏమవుతుందని అంటే ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఇక్కడ వాస్తవానికి ఇది రైట్ ఆన్సరే, కానీ ఇక్కడ 104 ఆప్షన్ ఉండడం వల్ల మీ మదిలో ఏముంటుందంటే భారత రాజ్యాంగాన్ని సవరించిండ్రా అనే దానికి పోతుంది. భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించిండ్రా అంటే 104 సార్లు అనేటువంటి ఆలోచనగా పోతుంది మీకు. కానీ ఇక్కడ మనం అడిగింది ఏంటిది, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికను ప్రియంబుల్ని ఎన్నిసార్లు సవరించిండ్రు అని అన్నారు. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది అని అంటే కేవలం ఒకసారి మాత్రమే సవరించిండ్రు. యాక్చువల్లీ ఆన్సర్ ఇది అవుతుంది. ఈ ఉచిత సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో మీకు ఇప్పుడు మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ వచ్చేసి ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో మీరు ఏదైతే ఎలా సన్నద్ధం కావాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్ ఒక స్పెషాలిటీ ఏంటి అనేది నేను వివరిస్తాను. మొట్టమొదటిగా మీ ముందుకు మా జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ అయిన సదానందం, స్టూడెంట్స్ ముద్దుగా కేఎస్ నందు అని పిలుచుకుంటారు ఆయన్ని. 2012 సంవత్సరంలో గ్రూప్ 2 విన్నర్ ఆయన ఇప్పుడు మీ ముందుకు వచ్చి జనరల్ స్టడీస్ గురించి వివరిస్తారు. గవర్నమెంట్ అనేటువంటిది ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్స్ అనేటువంటివి వాయిస్ రూపంలో ఇవ్వడం వేరు. సో ఎప్పుడైతే గవర్నమెంట్ వాయిస్ రూపంలో ఇస్తుందో అది కంప్లీట్గా జీవోస్ రూపంలో బయటికి వస్తేనే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టులకి ఈక్వెల్ అనేటువంటిది అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో చెప్పినటువంటి వాయిస్కి జీవోలో ఉన్నటువంటి వాటికి కొన్ని వేరియేషన్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. అందుకోసమే పర్టికులర్గా మనం ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంటాం. ఆఫ్కోర్స్ జాబ్ మనకు లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి మనం వస్తున్నాయి అనగానే హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేటువంటిది అది సహజంగా అందరు చేసేటటువంటి పనే. అయినప్పటికీ కూడా మనకు ఏ రకమైనటువంటి ప్రకటనలు వస్తున్నాయి, ఎన్ని రకాలైనటువంటి పోస్టులు వస్తున్నాయి, సో ఆ పోస్టులకు సంబంధించినటువంటి అవగాహన అనేటువంటిది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో చాలా రోజుల తర్వాత జాబ్స్ అనేటువంటివి పడినాయి కాబట్టి ఇందులో కాంపిటీషన్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఉంది. సో అదేవిధంగా ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అని అంటే ఒక లిమిటెడ్ ఏజ్ అనేటువంటిది పెట్టేవాళ్ళు. సో ఆ లిమిటెడ్ ఏజ్తో పాటు రిజర్వేషన్ సిస్టమ్ని బట్టి వాళ్ళు ఎన్నిసార్లు అటెంప్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశం అనేటువంటిది ఉండే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్లో గవర్నమెంట్ ఏంటంటే ఏజ్ను పెంచుతూ అభ్యర్థులకు అవకాశం అనేటువంటిది కల్పించడానికి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో మనకు అదేవిధంగా మనం ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్లకి కూడా కాంపిటీషన్ అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. సో అందువల్ల ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది ముఖ్యంగా ఆలోచించకుండా మనకంటూ ఒక పోస్ట్ అనేటువంటిది అందులో ఉండాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే మనము ముందుకు వెళ్తే బాగుంటుంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో. ఎందుకంటే నేను కూడా దాదాపుగా 2012 నుంచి ఈ గ్రూప్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చాలా హెవీగా చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ టైంలో మాకు ఎవరు కూడా చెప్పేటటువంటి ఇంత సోర్స్ అనేటువంటిది లేదు. ఇప్పుడంటే ప్రతి విషయాన్ని చెప్పడానికి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకు యాప్స్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. అనేక విధాలుగా మెటీరియల్స్ అనేటువంటిది అందుబాటులో ఉన్నాయి. కానీ మేము ఉన్నప్పుడైతే కరెక్ట్గా మాకు మెటీరియల్స్ కూడా ఇది చదవాలి అనేటువంటిది
ఏది కూడా పర్టికులర్గా లేకుండే. మేమేంటంటే కేవలం ఈనాడులో కానీ సాక్షిలో కానీ వివిధ పేపర్లో వచ్చేటటువంటి కొన్ని ఇంపార్టెంట్స్ కాలమిస్టులు రాసేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మాత్రమే అవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చుకొని బైండింగ్ చేసి తెల్లందాకులు మేము చదువుతూ ఉండేది. అలా చదువుతూ ఉన్నప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వెళ్తూ ఉంటాం, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, కానీ రిజల్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనది ఎక్కడనో కాడ ఉంటుంది. సో అప్పుడు ఒకసారి మనకు ఏమనిపిస్తుంది అంటే మనం హెవీగా కష్టపడి చదివినాం, మన ర్యాంక్ ఎక్కడనో వచ్చింది, పోస్టు రాలేదు అనేటువంటి ఒక చిన్న డిసప్పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి క్రమంలో నేను ఆ టైంలో తీసుకున్నటువంటి ఒక డెసిషన్స్ ఏంటి అని అంటే ఖచ్చితంగా గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య అనేటువంటి ఒక విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంటాం కొన్ని సందర్భానుసారంగా. సో అదే విధంగా నేను కూడా ఆలోచన చేసి ఏం చేశానంటే కోచింగ్ సెంటర్కి ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తే అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం అనేటువంటిది చేసిన నేను. సో ఆ ప్రయత్నంలో ఎలా ఉంది అని అంటే మనకు కోచింగ్ సెంటర్స్కి రావడం వల్ల మెయిన్గా మనకు సేవ్ అయ్యేది ఏంది అని అంటే టైం సేవ్ చాలా అవుతుంది. అదే మనం ఇంటి దగ్గర కూర్చొని ప్రిపరేషన్ ఎన్ని గంటలు కూర్చున్నా కూడా మనకు చదువుతున్నట్టే అనిపిస్తుంది తప్ప ఒక ప్రాసెస్లో వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది లేదు. అదే మనకు ఒక కోచింగ్ సెంటర్కి రావడం వల్ల మీకు టైం సేవ్ అవడంతో పాటు సబ్జెక్టు వైజ్గా మీకు సిలబస్ అనేటువంటిది పూర్తవడంతో పాటు అక్కడ పెట్టేటటువంటి ఎగ్జామ్ ప్యాంట్ ఆఫ్లో ఆలోచించి పెట్టేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి మన యొక్క ఆలోచన ఏదైతే ఇంతకుముందు మనం ఓన్గా ప్రిపరేషన్తో చేసుకున్నామో ఒక్కసారిగా మనకు ఒక క్వశ్చన్ అనేటువంటిది వేసుకుంటాం మనం. అరే నేను ఇన్ని రోజులు చదివాను కదా, నేను కరెక్ట్గా చదవలేదు, ఇక్కడ ఈ మిస్టేక్స్ చేసినా కదా, సో ఇట్లనా ఈ క్వశ్చన్కి ఈ రకంగా మిస్టేక్ చేసినా, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇట్లా వస్తుందా, ఇక్కడ లాజికల్గా యూజ్ చేస్తారా అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సో అట్లా పూర్వము చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు దాదాపుగా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళు కాదు, ఇంట్లోనే కూర్చొని దాదాపుగా చదువుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉండే. అట్లా కొంతమంది సక్సెస్ అనేటువంటిది సాధించారు, కొంతమంది ఏంటంటే చాలా దగ్గర దాకా వచ్చి జస్ట్ 1-2 మార్క్స్ వల్ల వాళ్ళు జాబుకి రీచ్ కానటువంటి పరిస్థితులు ఉండే. సో అలాంటి సిచ్యువేషన్లో మాకు ఆ ఒక్క 1 మార్క్ కూడా పోవద్దు, సో మాకు ఆ 1 మార్క్ కూడా ఎందుకు మిస్ అవుతున్నాము, మాకు తెలియనటువంటి విషయం ఏంటి తెలుసుకోవాలనేటువంటి దాని మీద కోచింగ్ సెంటర్స్కి అప్పుడు వాళ్ళు ఆ 1 మార్క్ కోసమైనా కూడా మిస్ అవ్వదనేటువంటి దాని మీద కోచింగ్స్ తీసుకుంటూ సక్సెస్ అవుతూ వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో అందులో భాగంగానే నేను కూడా చేసినటువంటి చిన్న మిస్టేక్స్ని కరెక్షన్స్ చేసుకొని అసలు సబ్జెక్ట్స్ ఎట్లా వెళ్ళాలి ఏంది అనేటువంటిది కంప్లీట్గా తీసుకున్న తర్వాత 2012లో నేను దాదాపుగా గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూ దాకా దాదాపుగా పార్టిసిపేట్ అనేటువంటి దాదాపుగా వెళ్ళిన చిన్న విషయాల మీద బ్యాక్ రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచి కంటిన్యూషన్గా ఇంకా ప్రిపరేషన్స్లోనే కొనసాగుతున్నాం. మధ్యలో ఈ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఇట్లా మనకు తర్వాత దగ్గర నుంచి విషయాలన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివి, జాబ్స్ వ్యవహారాలు ఎట్లున్నాయి అనేటువంటిది. సో అప్పుడు ఉన్నటువంటి అవకాశాల కన్నా ఇప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏంది అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అసలు ఏ విధంగా మనము వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళినటువంటి క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ని బట్టి చాలామంది గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే గ్రూప్ 3 గ్రూప్ 4 లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించిందో, లేకపోతే పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించో, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిందో, లేదా అగ్రికల్చర్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినయో దాదాపుగా ప్రిపరేషన్ అవ్వాలి. ఖచ్చితంగా ఈ ఎట్ ఎ టైం అన్నీ అప్లై చేసుకొని కూడా చాలామంది ఏంటంటే హెవీగా చదివి కూడా వాళ్ళు కొట్టలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకోసమే ఈ జీవోతోటి లింకప్ ఉన్నటువంటి దాంట్లో మనకు ఏజ్ ఎక్కడ దాకా ఇచ్చారు ఆల్రెడీ వెరీ క్లియర్గా చెప్పారు. 40 ఎబో ఇయర్స్ దాకా పెంచారు, 50 ఎబో ఇయర్స్ కొంత ఏజ్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇందులో. సో దాని ప్రకారం మనకు పెరిగినటువంటి ఏజ్ని ప్రకారం చూస్తే దాదాపుగా అందరూ అర్హులుగానే ఉన్నారు, ఎగ్జామ్స్ రాసుకోవడానికి అర్హులుగానే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ కూడా ఇందులో ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేటువంటిది కూడా ఉంది. సో ఇక్కడ మనం ఏంది అని అంటే ఏ ఎగ్జామ్కి మనం ఫాలో అవుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాం,
అందులో వచ్చేటటువంటి సిలబస్ మెయిన్ ఏంటి అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇందులో ఎన్ని రకాలైనటువంటి పేపర్స్ ఉంటాయి. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ఏ పేపర్స్కి ఎంతెంత వెయిటేజెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంటారు. సో అంతవరకు మాత్రమే మనం చూసుకొని లాస్ట్ ప్రీవియస్లో ఏదైతే పోస్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నారో దానికి తగ్గట్టు ఆ ఎగ్జామ్స్కి తగ్గట్టు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చినాయి అనేటువంటిది మనం చూసుకుంటే మనం 100% సక్సెస్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా లేదు అని అంటే సబ్జెక్ట్ వైజ్గా మనం చదువుకుంటూ పోతాము అని అంటే అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్లీ పాలిటీని డీల్ చేస్తాను అండ్ ఇండియన్ హిస్టరీని డీల్ చేస్తాను. సో పాలిటీకి సంబంధించిన దానిలలో 15 అబోవ్ టాపిక్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఆ 15 టాపిక్స్ అబోవ్ దాంట్లలో మనకు అన్ని టాపిక్స్ నుంచి వాడు టచ్ చేయడు. సో అన్ని టాపిక్స్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాడు టచ్ చేయడు. కొన్ని మేజర్ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ మేజర్ టాపిక్స్ నుంచి మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటిది రేజ్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట. సో ఆ క్వశ్చన్స్ అనేటువంటిది ఎట్లా వస్తాయి, ఆ టాపిక్ మనకు ఎంతవరకు ఇంపార్టెంటో, ఒకవేళ మనం ఎక్కువ స్కోర్ చేయాలి అని అనుకుంటే ఎంతవరకు ఆ సబ్జెక్టు మనము డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇందులో మనకు అభ్యర్థులలో 2 రకాలైనటువంటి అభ్యర్థులు ఉంటారు. ఇందులో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్కు సంబంధించినటువంటి వాళ్ళు ఒకరైతే, సైన్స్ గ్రూప్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మ్యాథ్స్కి సంబంధించినటువంటి గ్రూప్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని ఎక్కువసేపు చదవడానికి ఇష్టపడుతుంటుంటారు. వాళ్ళకు రానటువంటి సబ్జెక్టుని చాలా తక్కువగా మాత్రమే చూద్దాంలే, ఇందులో ఎక్కువ రాకపోయినంత మాత్రాన నా సబ్జెక్ట్లో నేను ఎక్కువ తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి చాలా లైట్గా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మన అభ్యర్థులు ఏం చేస్తారని అంటే రాంగ్ ఆలోచన ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. సో రాంగ్ ఆలోచన ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అందువల్ల మనకి ఎప్పుడైతే ఇష్టంగా అని అనుకుంటామో ఇది మన సబ్జెక్టే మనం ఎప్పుడైనా చదువుకుంటాం అనేటువంటిది ఏదైతే ఇష్టంగా చదువుతామో ఆ సబ్జెక్ట్స్ని మనం ఏం చేయాలని అంటే కంప్లీట్గా లాస్ట్కు చదువుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదైతే మనకు స్కోరు లెస్ అవ్వడానికి ఉందో, మైనస్ అవ్వడానికి ఉందో, స్కోర్ పోవడానికి అవకాశం ఉందో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే వచ్చినటువంటి సబ్జెక్ట్ మీద వచ్చినటువంటి స్కోరు, కష్టపడి రానటువంటి దాని మీద మనం ఫోకస్ చేసినటువంటి స్కోరు, ఇవి 2 కలిపి మనకు స్కోరు పెరిగేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే 1 మార్కుతోటి కూడా దాదాపుగా జాబ్ పోయినటువంటి సందర్భాలు చాలా 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 ఉన్నాయి. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ప్రతి మార్కు, ప్రతి స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాటిలలో ప్రకటించినటువంటి దానిలలో దాదాపుగా 80,000కు పైగా పోస్టులు దాదాపుగా రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందులో మెయిన్గా ఏంటి అని అంటే గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, గ్రూప్ 4 ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పేసి అని అన్నారు. తర్వాత అగ్రికల్చర్స్కి సంబంధించినటువంటివి, తర్వాత పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటివి, ఇట్లా మనకు కొన్ని వేరియేషన్స్ నోటిఫికేషన్స్ అనేటువంటిది రావడానికైతే అవకాశం ఉంది. మరి ఇందులో ఒక్కొక్క ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి దానిలలో మరి ఏ రకంగా స్కోర్ ఉంటుంది అనేటువంటిది చూసినట్లయితే ముందుగా మనము గ్రూప్ 2కు సంబంధించినటువంటి కొంతవరకు డిస్కస్ చేద్దాం. ఎన్ని పేపర్స్ ఉంటాయి, అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన దానిలో ఎన్ని పేపర్స్ ఉంటాయి, మనం ఎంత స్కోర్ వరకు రీచ్ అవ్వచ్చు, అదేవిధంగా గ్రూప్ 4లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించిన దానిలలో ఏ రకంగా స్కోర్ ఉంటుంది అనేటువంటిది చూసుకుందాం. సో దానికంటే ముందు సబ్జెక్ట్స్ అనేటువంటిది ఫస్ట్ చూద్దాం. నువ్వు గ్రూప్ 1కు ప్రిపేర్ అయినా, 2కు ప్రిపేర్ అయినా, 3కి ప్రిపేర్ అయినా, దేనికి ప్రిపేర్ అయినా కూడా ఏ పేపర్కు సంబంధించినటువంటి స్కోరింగ్ దానికే ఉంటుంది. ఇప్పుడు నేను పాలిటీ చదువుతున్నా కదా సార్, నేను గ్రూప్ 2కి సరిపోతుంది కదా అని అంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఒక రకంగా ఉంటుంది, గ్రూప్ 3కి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఒక రకంగా ఉంటుంది, గ్రూప్ 4కు సంబంధించినటువంటి స్టాండర్డ్ ఒక రకంగా ఉంటుంది. సో ఇక్కడ దేని స్టాండర్డు దాందే. సో దానికి తగ్గట్టుగా మాత్రమే మనం సబ్జెక్టు పైన కేటాయించుకునేటువంటి టైంని మనము స్పెండ్ చేయాలి తప్ప మనము ఒక్కటి చదువుతుంటే ఇంక అన్నిటికీ ఒకటే ఎట్ ఎ టైంలో మనం ఇది చేయొచ్చు కదా అని అంటే కాదు, దేని వేరియేషన్స్ దానికే ఉంటా ఉంటాయి. సో అందువల్ల మనం సబ్జెక్ట్స్ని కనుక చూసినట్లయితే ప్రతి దానిలలో జనరల్ స్టడీస్ అనేటువంటిది ఖచ్చితంగా అందరికీ కామన్గా ఉంటాయి. జనరల్ స్టడీస్ అనేటువంటి పేపరు దాదాపుగా అందరికీ కామన్గా ఉంటాయి. సో దీంతో పాటు మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్
సో ఇవి ఉంటాయి. సో దీంతో పాటుగా మనకు మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని అంటే జనరల్ ఇంగ్లీష్, సో ఇది. సో ఈ 3 దాటుకొని అయితే వేరే రకమైనటువంటివి రావడానికి అవకాశం అనేటువంటిది దాదాపుగా ఉండదు. సో ఇక్కడ మనము జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటిది కనుక చూసినట్లయితే దాదాపుగా ఇందులో మనం చిన్నప్పటి నుంచి ఇవి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వడు. ఎప్పుడైనా కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ బేస్డ్కు సంబంధించిన దాని మీదనే ఉంటాయి. కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంచెం డెప్త్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతే. మెయిన్గా మనం బేస్గా తెలుసుకుంది మాత్రం ఇష్టం వచ్చినట్టు మనం చదువుకుంటా అంటే మాత్రం రావడానికి అవకాశం అనేటువంటిదే లేదు. సో మెయిన్ బేస్ అనేటువంటిది అవసరం. సో మనకు జనరల్ స్టడీస్లలో ఎప్పుడైనా కూడా ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీ సో భారతదేశ సంబంధించినటువంటి చరిత్ర. సో తర్వాత నెక్స్ట్ పాలిటీ లేదా భారత రాజ్యాంగం అనేటువంటి టాపిక్ మీద కూడా ఇవ్వచ్చు. రాజ్యాంగం అన్నా పాలిటీ అన్నా కూడా ఇవి రెండు కూడా ఒకే దాని కిందికి వస్తుంటుంటాయి. తర్వాత నెక్స్ట్ ఎకానమిక్స్. సో ఎకానమిక్స్ అనేటువంటి టాపిక్. ఓకే, సో ఎకానమిక్ టాపిక్స్. ఇక్కడ ఎకానమిక్ అనేటువంటి టాపిక్ వచ్చేసరికి ఇందులో మళ్ళీ ఇండియన్ ఎకానమీ అనేటువంటిది తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎకానమీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఇండియాకు సంబంధించినటువంటి హిస్టరీని తీసుకోవాలి, తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టరీని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ తీసుకునేటువంటి సిచ్యువేషన్స్లలో ఇది గ్రూప్ 1లో పాసిబుల్ అవుతుందా, గ్రూప్ 2లో పాసిబుల్ అవుతుందా, 4లో పాసిబుల్ అవుతుందా, లేకపోతే ఎస్ఐ దానికి ఎంతవరకు వాడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేసి మాత్రమే చదువుకోవాలి. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్కి మోడర్న్ హిస్టరీ వరకు మాత్రమే వాడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఇంకా కొన్నిటికి మిడివల్ హిస్టరీ అండ్ ఏషియన్ హిస్టరీ వరకు మాత్రమే వాడు కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనకి ఇక్కడ ఇండియన్ హిస్టరీలో మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసే చదువుకుంటాం. ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునిక యుగము అని చెప్పేసి. సో అట్లా మనం ప్రిపేర్ అయ్యేటటువంటి పోస్టుని బట్టి మనము ఆ 3 పార్ట్లలో దేనికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి చదువుకుంటే ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం అనేటువంటిది చూస్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ హిస్టరీకి తీసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి దానిలలో మనకు సాంస్కృతిక చరిత్ర వేరే ఉంటుంది, ఉద్యమ చరిత్ర వేరే ఉంటుంది. మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమ చరిత్రలలో మళ్ళీ దాని ఒక 3-4 దశలుగా విభజిస్తూ ఉంటుంటాం. ఫస్ట్ దశ ఏ టైం నుంచి ఏ టైం వరకు, సెకండ్ దశ ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు, అట్లా 4th దశకు సంబంధించిన దానిలో ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు. సో ఇట్లా మనకు ప్రిపేర్ అయ్యే దాని ప్రకారం మాత్రమే ఇక్కడ సబ్జెక్ట్స్ అనేటువంటిది డివైడ్ అవుతుంటుంటాయి అన్నమాట. సో ఇక్కడ పాలిటీ అని అంటే మనం ఏ దానికి ప్రిపరేషన్ అయినా కూడా దీనిలో మళ్ళా డివైడ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇది సింగిల్గానే ఉంటుంది. ఇందులో ఎకానమీకి వచ్చేసరికి కూడా ఇందులో మనకు ఇండియన్ ఎకానమీ అనేటువంటిది కొంతవరకు ఉంటుంది, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఎకానమీ కొంతవరకు ఉంటుంది. ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి దానిలలో మనకు కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటాడు, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి దానిలలో కొన్ని పార్ట్స్ మాత్రమే తీసుకొని వాడు ఒక పేపర్గా చేసి మాత్రం ఇస్తుంటుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్క్స్ అనేటువంటిది ఒక పేపర్కి ఉన్నట్లయితే అందులో 75 మార్క్స్ ఒక పేపర్కి ఇస్తే ఇంకొక 75 మార్క్స్ అనేటువంటిది ఇంకొక పేపర్ మీద క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఈ 75 దానిలలో అయితే పాలిటీ ఫస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే హిస్టరీ ఫస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇందులో ఆఫ్ చేసి హిస్టరీని ఇందులో 2 మిక్స్ చేసి మళ్ళీ ఈ సెకండ్లో ఉన్నటువంటి 75 దానిలో కూడా ఇవి 2 మిక్స్ చేసి ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు అనంటే వాడు కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేటప్పుడు కొన్ని లాజిక్స్ అనేటువంటి యూజ్ చేస్తాడు. ఎట్లా యూజ్ చేస్తాడు అనంటే ఈ ఫస్ట్ 75 స్కోర్లలో అందులో దాదాపుగా ఒక 30 క్వశ్చన్స్ కనుక పాలిటీ ఇచ్చిండు అనుకుందాం. సో ఈ పాలిటీ క్వశ్చన్స్ మొత్తం కూడా ఏంది అని అంటే డైరెక్ట్ క్వశ్చన్సే ఇస్తాడు. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు జనరల్గా ఏంది ఏ ఎగ్జామ్కైనా ఆప్షన్ ఏ, లేకపోతే ఆప్షన్ బి, లేకపోతే ఆప్షన్ సి, లేకపోతే ఆప్షన్ డి అని ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్వశ్చన్ ఏంది అని అంటే భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు
సవరించారు అనేటువంటిది ఒక క్వశ్చన్ అనుకుందాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట ఇది. సో ఇక్కడ భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? సో ఇక్కడ ఆప్షన్లో కూడా వాడు ఏం చేస్తాడంటే ఒకసారి, 2 సార్లు, 99వ సార్లు, లేకపోతే 104 సార్లు అని ఇవ్వడానికి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అని మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం? ఇందులో పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న క్యాండిడేటో లేకపోతే ఇట్లాంటి క్వశ్చన్స్ డీల్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే మాత్రమే ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది మీరు చదివేటటువంటి దాని మీద మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతుంటుంటారు. సో ఇక్కడ భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు అంటే మీ దృష్టిని ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ క్వశ్చన్ వేసి మిమ్మల్ని క్వశ్చన్లో పడేస్తూ ఉంటుంటాడు. మీరు ఎంత చదివినప్పటికి కూడా కొన్ని లాజిక్స్ అనేటువంటిది మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి అన్నింటిని కూడా మనము డైరెక్ట్ క్వశ్చన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? డైరెక్ట్గా మీ ఆలోచన మొత్తం కూడా ఎక్కడికి పోతుంది అని అంటే ఇమ్మీడియట్గా మనకు 104 సార్లు సవరించారు అనేటువంటి దానికే పోతుంది ఆలోచన. సో భారత రాజ్యాంగ ప్రవేశికను వాస్తవానికి 104 సార్లు సవరించారు, అది నిజమే ఆన్సరు. కానీ చాలామంది తొందరపాటుగా పెట్టడం వల్ల ఏమవుతుందని అంటే ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఇక్కడ వాస్తవానికి ఇది రైట్ ఆన్సరే, కానీ ఇక్కడ 104 ఆప్షన్ ఉండడం వల్ల మీ మదిలో ఏముంటుందంటే భారత రాజ్యాంగాన్ని సవరించిండ్రా అనే దానికి పోతుంది. భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించిండ్రా అంటే 104 సార్లు అనేటువంటి ఆలోచనగా పోతుంది మీకు. కానీ ఇక్కడ మనం అడిగింది ఏంటిది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికను, ప్రియంబుల్ని ఎన్నిసార్లు సవరించిండ్రు అని అన్నారు. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది అని అంటే కేవలం ఒకసారి మాత్రమే సవరించిండ్రు. యాక్చువల్లీ ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్ వేసేసరికి మీ ఆలోచన ఏంటంటే ఇది చూస్తారు తప్ప ఇది ఆలోచనలో ఉండదు. సో ఈ మొదటి 75 క్వశ్చన్స్లలో 30 క్వశ్చన్స్ అనేటువంటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే వేసేటటువంటి విధంగా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. తర్వాత ఇందులో నెక్స్ట్ వచ్చేటటువంటి సెకండ్ 75 దానిలలో ఎట్లా ఉంటుంది అని అంటే మిమ్మల్ని ఎలాంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది చెయ్యకుండా చాలా సింపుల్గా లాజికల్గా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ 30కి సంబంధించినటువంటి దానిలలో అయితే ఇందులో క్రింది వాణిలో ఏది సరైనది, ఏది సరైనది కాదు, లేకపోతే ఏ మరియు డి రైటా, లేకపోతే బి సి రైటా, లేదా సి మరియు ఏనా అని ఇట్లా అడగడంతో పాటు ఒక్కొక్కసారి ఉపశమనం కల్పించడానికి కింద డి ఆప్షన్లో పైవన్యు అని ఇస్తాడు, లేకపోతే ఏది కాదు అని ఇస్తూ ఉంటుంటాడు. సో అట్లా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఎట్లా చేంజ్ అవుతూ ఉంటాయి, ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ ఆప్షన్లలో ఏది చేంజ్ అవుతుంది, ఎక్కడ మనకు స్కోరింగ్ పోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో దీని ప్రకారం చూస్తే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? డెప్త్గానే ఉంటుంది, సబ్జెక్ట్ అనేటువంటిది ఈజీగానే ఉంటుంది. కానీ మనం చదవడంలో లాజిక్ అనేటువంటిది యూజ్ చేస్తేనే మనం స్కోర్ అనేటువంటిది ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇందులో స్కోర్ పోగొట్టుకోవడానికి కూడా అవకాశములు ఉన్నాయి. ఎందుకంటే మనం తెలిసినటువంటి వాటి మీద ఎక్కువ చదివినాం కదా, ఇది అదే అయి ఉంటుందని చెప్పి మనం ఒక్కసారి ఓఎంఆర్ షీట్ని నింపిన తర్వాత ఎండింగ్లో ఆలోచిస్తాం మనం, అరే ఆ క్వశ్చను అదా ఇదా మేము అనవసరంగా ఇది పెట్టొచ్చినామా అది పెట్టొచ్చినామా అని అంటే మీరు రాంగే పెట్టేస్తుంటారు. అభ్యర్థులు చాలా వరకు పొరపాటు చేసేది ఏంటి అని అంటే తెలిసిన క్వశ్చన్స్ రాంగ్ పెట్టి తెలియనటువంటి క్వశ్చన్సే దాదాపుగా ఎక్కువగా కరెక్ట్గా పెట్టి రావడానికి అవకాశం అనేటువంటి దాదాపుగా అభ్యర్థులు అదే పని చేస్తూ ఉంటుంటారు అన్నమాట. సో అందువల్ల తొందరపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు మనం రాసేటటువంటి ఎగ్జామ్స్లలో. అందుకే మనకు ఓఎంఆర్ షీట్ ఇవ్వడం వెంటనే ఏంది అని అంటే ఫస్ట్ ఒక్కసారి క్వశ్చన్ పేపర్ని మొత్తం చూసుకోవాలి. మీరు ఎప్పుడైతే కన్ఫామ్ అని చెప్పి అనుకుంటారో అప్పుడైతే మాత్రమే మనం నింపడానికి ఓఎంఆర్ షీట్ని నింపడానికి ప్రయత్నం చేయాలి తప్ప తొందరపాటుగా పెడితే మాత్రం అది వైట్నర్ యూజ్ చేసిండ్రనో లేకపోతే అక్కడ ఓఎంఆర్ షీట్ను చేంజ్ చేసిరనో ఇంకో రకరకాలుగా దాని మీద జరిగేటటువంటివి ఇంకా తర్వాత మీరు ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ తర్వాత జరిగే పర్యవసనాలు వేరే ఉంటాయి అన్నమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇవి జనరల్ స్టడీస్ సంబంధించిన దానిలో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ ఇండియాకు సంబంధించినటువంటి ఎకానమీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎకానమీలు ఇట్లా ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఈ మధ్యన సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఉంటుంది. సైన్స్
అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్లీట్గా ఏంది అని అంటే ఫిజిక్స్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు, కెమిస్ట్రీ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు, తర్వాత బయాలజీ మీదకు సంబంధించిన దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అన్ని సైన్స్ బ్యాక్గ్రౌండ్కు సంబంధించినటువంటి సమ్మిళితంగానే మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది డిపెండ్ అయ్యి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేటువంటి దానిలో చాలామంది మిస్టేక్ చేసేది ఏంది అని అంటే ఎప్పటి నుంచో ఎక్కడి వరకు తీసుకోవాలి ఏంది అనేటువంటి దాని మీద చాలామంది తర్జన భర్జన పడుతూ ఉంటుంటారు. మనకు దాదాపుగా నోటిఫికేషన్ అనేటువంటిది వెలువడినటువంటి ఆ నెల ముందు రోజు నుంచి కాకుండా దాని వెనక ఉన్నటువంటి దాదాపుగా ఒక 8 నుంచి 9 నెలల కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మ్యాక్సిమం మొత్తం చూసుకోవడానికి మనం ప్రయత్నం అనేటువంటిది చేయాలి. సో దాంతోపాటు ఇప్పుడు కొంత కోవిడ్ వ్యవహారాలు ఇవన్నీ జరిగినాయి కాబట్టి మనకు 2020 నుంచి కూడా మెయిన్ ప్రభావితం చేయబడినటువంటి అంశాల మీద మనము కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంటుంది. సో ఇట్లా మనకి ఇవన్నీ కూడా జిఎస్కు సంబంధించినటువంటి దానిలలో రెగ్యులర్గా వచ్చేటటువంటి టాపిక్స్. అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్. సో ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటి దానిలలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇవి హెవీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వీటిని స్కోరింగ్ చేసుకుంటుంటే కొంతమంది వీటి మీద స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వెర్బల్, నాన్ వెర్బల్. సో వీటికి సంబంధించినటువంటిది ఇవి. సో అదేవిధంగా ఇందులో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి దానిలో చూస్తే మనం ప్రిపేర్ అయ్యేటటువంటి పోస్టును బట్టి ఇందులో సిలబస్ అనేటువంటిది కొన్నిటికి క్వాలిఫై మాత్రమే ఇస్తాడు, కొన్నిటికి క్వాలిఫై వరకు మాత్రమే ఇస్తూ ఉంటుంటాడు. మనకు ఒక స్టోరీ మాదిరిగా ఇచ్చి అందులో మధ్యలో కొన్ని ఆప్షన్స్ అనేటువంటిది మిస్ చేస్తూ అందులో జత కూర్చేటటువంటి సరిపడేటటువంటి వర్డ్స్ని అందులో సెట్ చేయండి అని చెప్పేసి ఇస్తూ ఉంటుంటారనమాట. సో అక్కడ మనకి ఏంది అని అంటే ఇది జస్ట్ క్వాలిఫై వరకు మాత్రమే మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటే ఇది క్వాలిఫై అయితేనే వాడు నెక్స్ట్ ఎగ్జామ్స్కి అర్హత సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇందులో కనుక ఫెయిల్ అయితే మాత్రం మనం తీసుకోవడానికి అవకాశం అనేటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 కనుక తీసుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్ ఫాలో అయితేనే మీరు మెయిన్స్కి అటెండ్ అయినప్పటికీ కూడా మెయిన్స్కి సంబంధించినటువంటి ఎన్ని పేపర్స్ ఉన్నా అన్ని పేపర్స్ రాసినప్పటికీ కూడా ఇది కనుక ఫెయిల్ అయింది అనుకోండి, ఫస్ట్ దిద్దేది ఇదే. మీరు మెయిన్స్ అటెండ్ అయ్యి అన్ని పేపర్లు రాసినప్పటికి కూడా ఇది చూసిన తర్వాత ఇది కనుక ఫెయిల్ అయింది అనుకోండి, ఇలా క్వాలిఫై కాలేకపోతే కనుక మిగతా పేపర్లు ఎవి కూడా దిద్దరు, పక్కగా పెట్టేస్తారు. సో అందువల్ల ఇది చిన్నదే కదా అని చెప్పేసి చిన్న చూపు చూస్తే మాత్రం ఇది చాలా పెద్ద సమస్యనే తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఇక్కడ మనము చాలా క్లారిటీగా మనము దీన్ని చదువుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేయాలి.